హాయ్ ఫ్రెండ్స్, పెయింట్ ఓపెన్స్కి మీ స్వాగతం. మీ ముందు మీ నవీన్ కుమార్, పెయింట్ ఓపెన్స్ నుంచి. ఇప్పుడు మనము చాలా వరకు చూస్తున్నాము, మనకి డ్యాంప్నెస్ కానీ లీకేజెస్ కానీ కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకి బాత్రూమ్ దగ్గర వాల్స్లో కానీ టైల్స్కి అబౌవ్ స్కర్టింగ్ ఏదైతే ఉందో అక్కడ వాల్స్కి కానీ సీపేజ్ కనబడుతుంటుంది. అంటే హాల్లో కానీ లేకపోతే మీ కిచెన్లో కానీ వాష్ ఏరియా దగ్గర కానీ చాలా వరకు మీకు సీపేజ్ కనబడుతూ ఉంటుంది. సో ఈ సీపేజ్ ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది అంటే ముఖ్యంగా దీని సోర్స్ అనేది బాత్రూంలో ఉంటుంది. ఆ సోర్స్ అనేది బాత్రూంలో సరిగా వాటర్ ప్రూఫింగ్ చేయకపోయినా లేకపోతే బాత్రూంలో లీకేజ్ అయినా కూడా ఆ లీకేజ్ అంతా కూడా హాల్లో అక్కడ ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ ఏరియాస్లో మనం జనరల్గా ట్రీట్మెంట్ చేస్తారు. అంటే లోకల్ కాంట్రాక్టర్స్ని, అప్లికేటర్స్ని ఎవరైనా తీసుకొచ్చి చేస్తారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ దాన్ని చేద్దామని ట్రై చేస్తారు. ఇది మళ్ళీ దాన్ని ఇంకా మెయింటెనెన్స్ కానీ రిపేర్ కాస్ట్ కానీ మనం ఎక్కువగా పెడుతూ ఉంటాం. సో దీన్ని అవాయిడ్ చేయడానికి పెయింట్ ఓపెన్స్ మనకి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చింది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా ఉన్నాయి సొల్యూషన్స్. అందులో ఒక సొల్యూషన్ ఎపాక్సీ గ్రౌట్. యూజువల్గా ఏం జరుగుతుందంటే అప్లికేటర్స్ ఎప్పుడైతే వాళ్ళు రెండు టైల్స్ మధ్యన బాత్రూమ్ టైల్స్ వేసేటప్పుడు రెండు టైల్స్ మధ్యనే వాళ్ళు వైట్ సిమెంట్ యూజ్ చేస్తారు. వైట్ సిమెంట్ కానీ లేకపోతే ఏదైనా ఎపాక్సీ గ్రౌట్ కానీ. ఎప్పుడైతే ఈ వైట్ సిమెంట్ కానీ ఎపాక్సీ గ్రౌట్ యూజ్ చేసింది మనకి ఎప్పుడైతే పోతుందో, దాని పవర్ పోతుందో, వాటర్ అనేది ఆ టైల్స్ జాయింట్ మధ్యలో నుంచి పోయి టైల్స్ కిందకి వెళ్ళిపోయి అది ఆ గోడలలో అంతా కూడా సీపేజ్ వస్తుంది. అంటే బాత్రూమ్కి సైడ్కి ఉన్న బాల్కనీ కానీ లేకపోతే బెడ్రూమ్ వాల్స్ కానీ లేకపోతే కిచెన్ వాల్స్ కానీ లివింగ్ రూమ్ ఏరియాస్ కానీ ఇక్కడ వస్తుంది. ఇంతేకాదు ఫ్రెండ్స్, అపార్ట్మెంట్స్లో చూస్తే మీరు ఆ బాత్రూమ్ సీపేజ్ పైన బాత్రూంలో ఉన్న సీపేజ్ కింద ఫ్లోర్లో ఉన్నటువంటి రూఫ్లో కూడా ఆ సీపేజ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇలాంటిది మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకుంటే సీపేజ్ అనేది రాదు. అంటే కన్స్ట్రక్షన్ చేసి టైల్స్ ఫ్లోరింగ్ చేసేటప్పుడు ఇలాంటి సీపేజ్ ఇష్యూస్ని మనం అరికట్టాలి. సో దానికోసమే జాయింట్ హీలర్ అని చెప్పేసి పెయింట్ వాళ్ళు ఇదొక గ్రౌట్ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఈ జాయింట్ హీలర్ బేసిక్గా ఏం చేస్తుంది అంటే ఇందులో ప్రాపర్ వాటర్ ప్రూఫింగ్ చేస్తుంది మీకు టైల్స్ మధ్యన. అంటే దీంట్లో 3 పార్ట్స్ ఉంటాయి, A, B అండ్ C. ఏ పార్ట్, బి పార్ట్, సి పార్ట్, ఈ 3 పార్ట్స్ని కూడా మనం ప్రాపర్గా మిక్స్ చేసుకొని, అంటే మీ ఏ అండ్ బి వచ్చేసి లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, సి అనేది ఫిల్లర్ అనమాట. ఈ 3 కూడా మిక్స్ చేసుకొని మనం ప్రాపర్గా పేస్ట్ లాగా చేసుకొని దీన్ని మనము 2 టైల్స్ మధ్యన జాయింట్లో ఫిల్ చేసినా సరే, లేకపోతే మన ఎక్కడైతే ఫ్లోరింగ్ ఉందో బేసిక్గా ఎక్కడైతే మీకు తెలుసు వాటర్ పైకి వస్తుందో అది చేసినా కూడా ఇది ప్రాపర్గా ఫిక్స్ అయిపోతుంది. సో దీన్ని అప్లికేషన్ ఎలా చేస్తాము అంటే ఇది 3 పార్ట్స్లో ఉంటుంది. ఏ అనేది 200 గ్రామ్స్ ఉంటుంది, బి అనేది 100 గ్రామ్స్లో వస్తుంది, సి అనేది 700 గ్రామ్స్లో వస్తుంది. అంటే ఫిల్లర్ అనేది 700 గ్రామ్స్. సో ఏ అండ్ బి మిక్స్ చేసి దాంట్లో మీరు ఫిల్లర్ని కలిపేసి ఒక ప్రాపర్ పేస్ట్గా చేసి దీన్ని మనము లప్పం పెట్టే పుట్టి యొక్క బ్లేడ్ ఉంటుంది, దాంతో కూడా మనం 2 టైల్స్ మధ్యన మనం దాన్ని ఫిల్ చేయొచ్చు, ఒక పేస్ట్ని ఫిల్ చేయొచ్చు. ఫిల్ చేసేసి దాన్ని ప్రాపర్ సీల్ చేసిన తర్వాత మీకు వాటర్ ప్రూఫింగ్ ఇష్యూ అనేది అక్కడ, అంటే వాటర్ లీకేజ్ అనేది జరగదు. దీని అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ టైల్స్ మధ్యన జాయింట్ని ఓపెన్ చేయాలి. మనం ఓపెన్ చేయడానికి మనము గ్రైండింగ్ మిషన్ వాడచ్చు, దాంతో టైల్స్ జాయింట్ ఓపెన్ అవుతుంది. సెకండ్ స్టెప్ పేస్ట్ని అప్లై చేసే ముందు మా రికమెండేషన్ ఏంటంటే యాబ్రో టేప్ దొరుకుతుంది. యాబ్రో టేప్ని మీరు ఆ టైల్ జాయింట్ మధ్యన బోత్ సైడ్స్ యాబ్రో టేప్ని పెట్టేసేస్తే ఏమవుతుందంటే మీకు ఒక లెవెల్ వస్తుంది. అండ్ మీరు ఎప్పుడైతే అప్లికేషన్ చేస్తారో, అంటే ఎప్పుడైతే మన పేస్ట్ని మనం లోపల అప్లై చేస్తామో టైల్స్కి అంటుకోకుండా ఉంటుంది. ఎందుకంటే తర్వాత క్లీనింగ్ అనేది ఇబ్బంది అవుతుంది. యూజువల్లీ గ్రౌట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, మళ్ళీ క్లీనింగ్ ఇబ్బంది అవ్వకుండా యాబ్రో టేప్ వేస్తే ఒక లెవెల్లో అంటుకుంటుంది అండ్ ప్రాపర్ వాటర్ ప్రూఫింగ్ జరుగుతుంది. ఈ విధంగా మీరు వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటే ఫ్రెండ్స్, మీ యొక్క బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో చేసుకొని ఎపాక్సీ ప్రాపర్గా అప్లై చేస్తే జాయింట్ హీలర్ మా ప్రోడక్ట్ యూస్ చేయండి. ఇది ఎపాక్సీ గ్రౌట్ సిస్టమ్. దీన్ని మీరు ప్రాపర్గా అప్లై చేస్తే మీకు ఎలాంటి వాటర్ సీపేజ్ అనేది ఉండదు. ఇది మీ హాల్స్ కానీ, మీ కిచెన్ కానీ, బాల్కనీ ఏరియాస్ కానీ, వాష్ ఏరియాస్ కానీ అబ్సల్యూట్గా మీకు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.